వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఇంతకు ముందే ప్రస్తావించాను, ఖచ్చితంగా కవితకి బెయిల్ వస్తుంది అన్న. ఎందుకు అంటే ఎప్పుడైతే సిసోడియాకి బెయిల్ వచ్చిందో కవితకు కూడా వస్తుంది, రేపో మాపో కేజ్రీవాల్కి కూడా వస్తుంది. కాకపోతే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. కవితకి ఇవాళ బెయిల్ వస్తుందని వాళ్ళకి తెలుసా? ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరిగినాయి, ఇష్యూస్ నడిచినాయి. బట్ అప్పుడు ఎప్పుడూ లేనిది ఈ దఫా ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటం, వాళ్ళందరూ అక్కడ ఉండగా ఈ ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా బెయిల్ అన్నటువంటిది ఓకే కావటం, వెంటనే ఆవిడని భారీ ఊరేగింపుతో తీసుకురావడానికి ఘన స్వాగతాలు పలకడానికి ఒకసారి లాస్ట్ వీక్లో నేను పెట్టా, ఘన స్వాగతానికి సిద్ధమవుతున్నారు అన్నటువంటి. సహజంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి ఏం చేస్తుందంటే వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళిద్దరు టైఅప్లో భాగంగానే బెయిల్ వస్తుంది ఈ వారం అని తెలుసు. ఇక రేపు ఈ విలీనం కథలు కూడా నడుస్తాయి. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ కేసులో కవిత దేశం విడిచి పారిపోయే పరిస్థితి లేదు, తప్పుకునేటటువంటి పరిస్థితి లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. కాబట్టి కేసు విచారణకి ఇది ఆటంకం కాదు కాబట్టి ఆమెకి బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించింది సుప్రీంకోర్టు. మహిళ కాబట్టి అన్న పాయింట్కి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. నేరానికి సంబంధించి లింగ పాయింట్స్ అక్కర్లేదు అన్నటువంటి తేల్చి చెప్పింది. బెయిల్ అయితే మంజూరు చేసింది, ఓ 10 లక్షల రూపాయల పూచికత్తు సమర్పించి రిలీజ్ అవ్వచ్చు అన్నటువంటిది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు పోరాట యోధురాలుగా ఆమెను ప్రొజెక్ట్ చేయడం ద్వారా అవినీతి అన్నటువంటిది కేవలం రాజకీయ కుట్ర అన్నది బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తుంది. బెయిల్ని కూడా విడుదలైన జాబితా కిందకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం సహజంగా జరుగుతుంది.